హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 14th మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఈ సెషన్లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, తర్వాత ఇతర అంశాలని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో మనం ఫస్ట్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల వెరీ ఫేమస్ హెచ్ఐవి, తర్వాత సిఫలిస్ అని చెప్పేసి రెండు వ్యాధుల్ని ఈ మదర్ నుంచి చైల్డ్కి రాకుండా సో ఒక 3 కంట్రీస్ WHO సర్టిఫైడ్ చేయడం జరిగింది. సో మనకేంటి అంటే ఈ హెచ్ఐవి వ్యాధి కానీ సిఫలిస్ వ్యాధి మీన్స్ మనకి సెక్సువల్లీ ట్రాన్స్మిషన్ డిసీజ్ అని చెప్పేసి పిలుస్తున్నాము, లైంగిక వ్యాధి అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇవి రెండు కూడా ఒక గర్భస్థంలో ఉన్నప్పుడు శిశువుకి రాకుండా 3 కంట్రీస్ సక్సెస్ఫుల్గా ఇన్ఫ్యాక్ట్ విజయవంతమైనాయట. సో 3 కంట్రీస్ ఏంటి మనం చూస్తే, ఒకటి జమైకా ఉంది, సో వెరీ ఫేమస్. సెకండ్ది బెలీజ్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇటీవల బెలీజ్ వచ్చేసి ఏ రహిత దేశంగా WHO సర్టిఫైడ్ చేయడం జరిగింది. మూడవది మనకు సెయింట్ విన్సెంట్ అని చెప్పేసి ఉన్నది. ఈ 3 కంట్రీస్ మనకు ఈ కరేబియన్ కంట్రీస్, సెయింట్ విన్సెంట్ అండ్ సో గ్రెనడైన్స్ అని చెప్పేసి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి WHO సర్టిఫైడ్ ఇవ్వడం జరిగింది. హెచ్ఐవి వ్యాధి ఉన్ను ఈ సిఫలిస్ వ్యాధి ఏదైతే ఉందో లైంగిక వ్యాధి అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇవి 2 వ్యాధులు మదర్ నుంచి చైల్డ్కి రాకుండా ఇన్ఫ్యాక్ట్ WHO సర్టిఫైడ్ చేయడం జరిగింది. ఎప్పుడు సర్టిఫై చేస్తుందంటే ఈ 2 వ్యాధులు ఈ మదర్ నుంచి చైల్డ్కి రాకుండా 5% కనుక తగ్గిస్తే అప్పుడు సర్టిఫైడ్ చేస్తుంది. ఇండియా సర్టిఫైడ్ కాలేదని చెప్పేసి చూసుకోవాలి. సో యాజ్ అండ్ టుడే హెచ్ఐవి అనేది ఇలా రాకుండా కాపాడిన కంట్రీస్ మొత్తం 19 ఉన్నాయట WHO యొక్క వెబ్సైట్ ప్రకారం చూస్తే. 2015లో వెరీ ఫస్ట్ టైం ఈ సక్సెస్ వచ్చింది క్యూబా కంట్రీ. సో మనం గుర్తుపెట్టుకోవాలి, 2015లో తొలిసారిగా తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి సంక్రమించకుండా సో ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ అంటే మనకి క్యూబా అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు 3 కంట్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మేబీ ఇవి 2 కంట్రీస్ వేరు కావచ్చు, నేను ఇంకా దాన్ని పూర్తిగా ఇన్ఫ్యాక్ట్ క్రాస్ చెక్ చేయలేదు. ఒకవేళ ఉన్నట్లయితే 4 కంట్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఫస్ట్ ఆర్టికల్ వెరీ ఫేమస్. WHO కనుక ఏవైనా దేశాలు రహిత దేశంగా ప్రకటిస్తే డిఫరెంట్ డిసీజ్ విషయంలో సక్సెస్ఫుల్ అయితే మనకి WHO సర్టిఫైడ్ ఇస్తుంది కదా. ప్రశ్న వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం 6G డివైజ్ని సో జపాన్ ఆవిష్కరణ చేసింది. సో వెరీ ఫేమస్ జపాన్. ఇట్ ఈస్ నాట్ మొబైల్, ఇట్ ఈస్ ఓన్లీ డివైస్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి పేరు లాంటివి ఏమీ లేవు, జపాన్ కంట్రీ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ తర్వాత సో కొంతమందికి బై బర్త్ వినికిడి శక్తి లోపిస్తుంది. అటువంటి వాళ్ళకి జీన్ థెరపీ ఉపయోగించి తొలిసారిగా ఇన్ఫ్యాక్ట్ వైద్యం కండక్ట్ చేసినారు బ్రిటన్ వాళ్ళు. సో మనకి బాలిక బ్రిటన్ దేశమే, ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్ కూడా బ్రిటన్ దేశమే. సో ఫస్ట్ హాస్పిటల్ పేరు ఏంటంటే మనకు కేంబ్రిడ్జ్లో ఉన్న అడెన్ బ్రూక్స్ అని చెప్పేసి హాస్పిటల్ పేరు. సో అడెన్ బ్రూక్స్. సో మనకి బ్రూక్స్ తెలుసు, IPL కాబట్టి ఈజీగా మనకి గుర్తుంటుంది హాస్పిటల్ పేరు. సో బాలిక పేరేంటి మనకంటే ఓపల్ శాండీ అని చెప్పేసి ఉన్నది. సో ఇటువంటి ప్రశ్నలు వస్తాయండి. ఇవన్నీ మనకు రివిజన్లో వైద్య ఆవిష్కరణ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టుకుని అందులో డిస్కస్ చేస్తాం. ఇటీవల వార్తల్లో ఉన్న డిఫరెంట్ డిసీజ్ విషయంలో ఆవిష్కరణ ఏంటని చెప్పేసి. పుట్టుకతోనే వచ్చే వినికిడి లోపం యొక్క నివారణ వెరీ ఫస్ట్ టైం జీన్ థెరపీ ఉపయోగించి బ్రిటన్ పరిశోధకులు సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. సో రోగి పేరు మనకి ఓపల్ శాండీ అని చెప్పేసి పిలుస్తున్నాం. బ్రూక్స్ వచ్చేసి ఆ హాస్పిటల్ యొక్క ఘనత అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్, మన క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ కీమోథెరపీ అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. జనరల్గా మనకు కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి, 24 మొత్తం ఎన్నో ఉంటాయి. కొన్ని రోజులకి కీమోథెరపీకి బాడీ అలవాటు అవుతుంది, క్యాన్సర్ నయం కాదు, మళ్ళీ తిరగబెడుతుంది. సో అట్లా రాకుండా కీమో రెసిస్టెన్స్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఇండియా అచీవ్మెంట్ అయింది. సో ఒక 2 ప్రోటీన్స్ని ఉపయోగించి కీమోథెరపీ చేసినప్పుడు మళ్ళీ క్యాన్సర్ రాకుండా కాపాడే ప్రోటీన్స్ పేరు ఏంటంటే మనకి RAD54 అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రశ్న వస్తుంది, ఇటీవల వార్తల్లో కనిపించిన RAD54 ఏంటి అంటే సో కీమోథెరపీ ద్వారా క్యాన్సర్ నయమైనప్పుడు తిరిగి మళ్ళీ క్యాన్సర్ రాకుండా చేసే ప్రోటీన్ పేరు మనకి
RAD54 అని చెప్పేసి పిలుస్తాం. దాంతోపాటు ఇంకొకటి BLM అని చెప్పేస్తున్నది. ఇట్లా క్వశ్చన్స్ వస్తాయండి కంపల్సరీ. వార్తల్లో కనిపించిన RAD54 అనగా ఏంటి అంటే కీమోథెరపీ యొక్క మళ్ళీ తిరిగి పెట్టకుండా పనిచేసే ప్రోటీన్ పేరు అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎవరు ఆవిష్కరణ చేసిందంటే మనకి ఇండియాలో 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇమ్యునాలజీ అని చెప్పేసి ఉన్నది, NII అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బయోమెడికల్ జినమిక్స్ అని చెప్పేసి ఉన్నది. సో NIBMG అని చెప్పేసి పిలుస్తాం, అదే NIBG అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బయోమెడికల్ జినమిక్స్ అని చెప్పేసి ఈ సంస్థ ఉన్ను NII సంస్థ వెరీ ఫస్ట్ టైం కీమో రెసిస్టెన్స్ అని చెప్పేసి రూపొందించినాయి. అందులో 2 ప్రోటీన్స్ ఉపయోగిస్తుంది, RAD54 అని చెప్పేసి BLM అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి 4 ఆర్టికల్స్ మనకి వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ ఇంకోటి, సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి మనకి అంటే ఈ HIV ఉన్ను సిఫలిస్, ఇవి 2 మదర్ నుంచి చైల్డ్కి రాకుండా ఒక 3 కంట్రీస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. సెయింట్ విన్సెంట్, జమైకా, బెలీజ్ అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ ఏముంది మనకు అంటే H5N1 అంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది సో అమెరికాలో ఉన్న టెక్సాస్ రాష్ట్రం లోపల పశువులకి వచ్చిందట. సో ఇది ప్రశ్న వస్తుందంటే చెప్పలేం. ఇదే మనకి ఏప్రిల్ మాసం కరెంట్ అఫైర్స్ మీరు ఓపెన్ చేస్తే ఈ టెక్సాస్ రాష్ట్రం లోపల తొలిసారిగా ఒక మనిషికి వచ్చింది ఈ H5N1 అనే వైరస్ వచ్చేసి. సో ప్రశ్న వస్తే రావచ్చు, హ్యూమన్ టు హ్యూమన్ నాట్ పాసిబుల్. సో మనకి చాలా తక్కువ సార్లు మనకి ఇది కనిపిస్తుంది. H5N1 అని చెప్పేసి పశువుల్లో వెరీ ఫస్ట్ టైం మనకి, ఇన్ఫ్యాక్ట్ అమెరికా లోపల ఫస్ట్ టైం అని చెప్పేసి చూసుకోవాలి. రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఇంకోటి చూస్తే అయితే మనకు కొన్ని కంపెనీలు AIని ఉపయోగిస్తున్నాయి కదా. సో రెస్పాన్సిబుల్ AI అని చెప్పేసి అంటే AIని రెస్పాన్సిబుల్గా ఉపయోగిస్తున్న కంపెనీకి ISO సర్టిఫైడ్ చేస్తుంది. ఆ కంపెనీ చూస్తే ఇండియాలో ఫస్ట్ టైం ఇన్ఫోసిస్ అని చెప్పేసి సర్టిఫైడ్ కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం. సో ISO 2023:2 అని చెప్పేసి ఉంటుంది ఇట్లా. సో ISO 42001:2023 అని చెప్పేసి సర్టిఫైడ్ కంపెనీ వెరీ ఫస్ట్ టైం ఇండియా లోపల ఇన్ఫోసిస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే AIని రెస్పాన్సిబుల్గా ఉపయోగిస్తున్న కంపెనీ జాబితా లోపల ISO ర్యాంకింగ్ అని చెప్పేసి ఫస్ట్ టైం ఇన్ఫోసిస్ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల అని చెప్పేసి ఉన్నటువంటి ఆర్టికల్స్. ఇవన్నీ 1 లైన్ ఆన్సర్ అండి. మొత్తం మనకు ఒక 6 అంశాలు వచ్చినాయి కదా, 6 అంశాలు పూర్తిగా 1 లైన్ డే, ఎటువంటి విశ్లేషణ మనకి అవసరము లేదు. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అంశాలు ఏమున్నాయని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ ర్యాట్ హోల్ మైనింగ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు దీన్ని. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కువగా మేఘాలయలో ఫేమస్. ఈ మైనింగ్ కోసం అని చెప్పేసి ఒక టెక్నాలజీ ర్యాట్ హోల్ అని చెప్పేసి ఉంటుంది. సో ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తే పర్యావరణం దెబ్బతింటుంది. సో భూమి లోపల చిన్న రంధ్రం చేసి వాళ్ళు మైనింగ్ చేస్తారు కదా, ఆ భూమి అనేది వదులుగా అయిపోతుంది. సో ఎర్త్ మనకు భూమి క్షీణింప చేస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ ర్యాట్ హోల్ మైనింగ్ వచ్చేసి భూమి క్షీణిస్తుంది, నీటి కాలుష్యం అవుతుంది, నెక్స్ట్ చూస్తే పర్యావరణ హాని అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే మేఘాలయ హైకోర్టు కమిటీ నియామకం చేసింది. సో కమిటీ పేరేంటి మనకు అంటే బ్రోజేంద్ర ప్రసాద్ కటకి అని చెప్పేస్తున్నది. బ్రోజేంద్ర ప్రసాద్ కటకి. సో జస్టిస్ బ్రోజేంద్ర ప్రసాద్ కటకి ఈ కమిటీ పేరు. ఈ కమిటీ ఇన్ఫ్యాక్ట్ మేఘాలయ రాష్ట్రం యొక్క పునరుద్ధరణ పనులని పర్యవేక్షణ చేస్తుంది. ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా పర్యావరణం దెబ్బతిన్నది కదా, మేఘాలయ హైకోర్టు తీర్పు చెప్పింది, ఇగో రాష్ట్ర ప్రభుత్వం మీరు తిరిగి రిస్టోర్ చేయాలని చెప్పేసి కొన్ని మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి ఈ కమిటీ నియామకం చేస్తే కమిటీ అనేది సో రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టిపోసింది, మీరు ఎటువంటి పనులు చేపట్టడం లేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. అందుకు మనకి వార్తల్లో ఉన్నది ర్యాట్ హోల్ మైనింగ్ కారణంగా పర్యావరణ క్షీణత వచ్చింది, పునరుద్ధరణ కోసం అని చెప్పేసి మేఘాలయ హైకోర్టు కమిటీ నియామకం చేసింది. కమిటీ అనేది రివ్యూ చేస్తే ఈ ప్రభుత్వం యొక్క చర్యలు లేవు అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకి కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాలి, బ్రోజేంద్ర ప్రసాద్ కటకి అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మనకు కొన్ని జీవులు వార్తల్లో ఉన్నాయి, ఇవి కూడా ఓన్లీ ఫ్యాక్ట్ బిట్సే.
సో మనం ఫస్ట్ చూస్తే లియోపార్డ్ క్యాట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఓన్లీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. లియోపార్డ్ క్యాట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇది పెంచ్ టైగర్ రిజర్వ్లో కనిపించింది, సరిపోతుంది. బట్ ఇది ఏ రాష్ట్రంలో మనకి పెంచ్ అనగానే మధ్యప్రదేశ్ వెళ్ళిపోతుంది. ఎస్, ఇక్కడ ఉంటుంది అండ్ మహారాష్ట్ర లోపల ఉంటుంది. సో మనకు కనిపించింది చూస్తే ఇటు మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లియోపార్డ్ మనకి మహారాష్ట్రలో వెరీ ఫస్ట్ టైం పెంచ్ లోపల సో ఇన్ఫ్యాక్ట్ ఆవిష్కరణ అని చెప్పేసి చూసుకోవాలి. ఆ జీవి ఆ జాతీయ పార్క్ సరిపోతుంది. సో మనకి జీకే పాయింట్ ఆఫ్లో ప్రశ్న వస్తుంది, పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది లొకేషన్ రాష్ట్రం ఏంటి మనకి? ఎస్, మధ్యప్రదేశ్లో ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది, బట్ ఎక్కువ మనకి ఎంపీ అని చెప్పేసి చూసుకోవాలి. సెకండ్ది నెక్స్ట్ గెయింట్ ష్రైక్ అని చెప్పేసి ఒక జీవి, ఒక బర్డ్ మనకి ఇది. సో గెయింట్ ష్రైక్ ఇన్ఫ్యాక్ట్ పక్షిది. సో ఇండియాలో వెరీ ఫస్ట్ టైం కనిపించింది. ఎక్కడ మనకు అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల అని చెప్పేసి చూసుకోవాలి. ఓన్లీ రాష్ట్రం పేరు ఆ జీవి సరిపోతుంది. ప్రశ్న వస్తే 1 లైన్లో వస్తుంది, అంటే 1 2 3 4 ఆప్షన్సే ఉంటాయి. నెక్స్ట్ వెరీ ఫేమస్ రిపోర్టు యుఎన్ఓ రిపోర్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రిపోర్ట్స్ కాకుండా ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఏంటి అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్టు 3 అని చెప్పేసి, 3 మీన్స్ 3rd ఎడిషన్. ఎవ్రీ 4 ఇయర్స్కి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అని చెప్పేసి UNODC సంస్థ ఇస్తుంది. ఏ రిపోర్ట్ ఇస్తుంది? వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్టు 3rd ఎడిషన్ అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ రిపోర్ట్ 2016లో ఇచ్చింది, సెకండ్ రిపోర్ట్ 20లో ఇచ్చింది. సో 3rd రిపోర్ట్ మనకి ఇన్ఫ్యాక్ట్ 24 అని చెప్పేసి చూసుకోవాలి. ఇది ఏం ఇస్తుంది అంటే ఇవి వృక్ష జంతు జాతుల యొక్క అక్రమ రవాణా మీద రిపోర్ట్ ఇస్తుంది. వీటి మీద సో వృక్ష జాతులు కావచ్చు లేదా జంతుజాలం కావచ్చు. నివేదిక యొక్క సారాంశం ఏంటి అంటే ఫస్ట్ రిపోర్టు ఆ సంస్థ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి 2015-21 మధ్య పరిశీలన చేస్తే 162 కంట్రీస్ లోపల ఒక 4000 వృక్ష జంతు జాతుల్ని అబ్జర్వ్ చేస్తే సుమారుగా ఒక 13 మిలియన్స్ అక్రమ రవాణా చేయడం జరిగింది అట. గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది ఇక్కడ. 2015 నుంచి 21 కంపేర్ చేస్తే 162 కంట్రీస్ లోపల 4000 జాతుల్ని స్పీసీస్ని పరిశీలన చేస్తే 13 మిలియన్స్ అక్రమ రవాణాకి స్వాధీనం చేయడం జరిగింది అట. ఇందులో ఎక్కువ శాతం వస్తే మనకి 16%. సో కోరల్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ పగడాలు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఒక 9% మొసళ్ళు ఉన్నాయి, ఒక 6% ఎలిఫెంట్స్ ఉన్నాయి. అంటే ఇవి ఎక్కువ అక్రమ రవాణా చేశారు యాజ్ పర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారము. ఈ రిపోర్ట్ ఎందుకు ఫేమస్ మనకంటే ఎవ్రీ 4 ఇయర్స్కి వస్తుంది కాబట్టి, UNO సంస్థ ఇస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 162 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 4000 వృక్ష జంతు జాతుల్ని అబ్జర్వ్ చేస్తే మనకు 13 మిలియన్స్ అనేవి ఐడెంటిఫై చేసిండ్రు. అందులో 16% పగడాలు అయితే 9% మొసళ్ళు క్రొకొడైల్స్, ఒక 6% ఎలిఫెంట్స్ అని చెప్పేసి చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పదార్థం వార్తల్లో ఉంది, దాని పేరు పంజరాల పంజరము అని చెప్పేసి పిలుస్తాం. సో ఒక పదార్థం పేరు ఇది పంజరాల పంజరము అని చెప్పేసి. ఇదేంది మనకు అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఇతర గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ని శోషించుకొని తగ్గిస్తుంది. అంటే గ్రీన్ హౌస్ గ్యాసులు విడుదల కాకుండా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ పదార్థం పేరు మనకు పంజరాల పంజరం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని చైనా వాళ్ళు UK వాళ్ళు ఇద్దరు కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి ఒక నూతన ఆవిష్కరణ మనం గుర్తుపెట్టుకోవాలి. చైనా ప్లస్ UK అని చెప్పేసి అంటే CO2తో పాటు ఇన్ఫ్యాక్ట్ ఇతర గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అన్నిటినీ శోషించుకుంటుంది. కాబట్టి వాతావరణ కాలుష్యం కాకుండా, కార్బన్ ఎమిషన్స్ లేకుండా ఈ పదార్థం మనకి కాపాడుతుంది. చైనా ప్లస్ UK అని చెప్పేసి చూసుకోవాలి. ఓన్లీ మనకి ఫ్యాక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి, ఎక్కువ విశ్లేషణ అవసరం లేదు వీటికి. నెక్స్ట్ చూస్తే కజిరంగా పార్కు మరొకసారి వార్తల్లో వచ్చింది. సో 50 ఇయర్స్ హిస్టరీ మొత్తం చూస్తే అత్యధిక డబ్బులు వచ్చేసి ఆదాయం వచ్చేసి 2023-24 ఇయర్లో వచ్చింది అట. సో అత్యధిక ఆదాయం వచ్చేసి ఇదే ఇయర్లో వచ్చింది కజిరంగా జాతీయ పార్క్ విషయంలో. కజిరంగా మన ఎక్కడ ఉంటుంది అంటే అస్సాంలో ఉంటుంది. వెరీ వెరీ ఫేమస్. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు జనాభా ఎక్కువ ఉన్నది మనకు కజిరంగా లోపల ఉంటుంది, అస్సాం లోపల ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు.
సో ఒంటి కొమ్ము, సో వన్ హార్న్డ్ రైనో అని చెప్పేసి ఎక్కువ కజిరంగా అయితే అత్యధిక డెన్సిటీ అంటే మనకి తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లా చూస్తే మనకి పోబిటోరా అని చెప్పేసి వస్తుంది. ఇది మనకి అస్సాంలోనే ఉన్నది. సో వన్ హార్న్డ్ రైనోసరస్ చూస్తే గిట్ట అత్యధిక మన కజిరంగా అస్సాము అయితే అత్యధిక సాంద్రత అప్పుడు పోబిటోరా అని చెప్పేసి వస్తుంది. ఇవి రెండు రైనోసరస్ ఉంటాయి. బట్ జనాభా ఎక్కువ అంటే మనకి కజిరంగా వస్తుంది, సాంద్రత ఎక్కువ అంటే పోబిటోరా అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ చూస్తే మనకు నైరోబీ డిక్లరేషన్ వార్తల్లో ఉంది. ఏంటి ఇది మనకు అంటే ఆఫ్రికా దేశాల యొక్క అందరూ అధ్యక్షులు అనేవి ఈ నైరోబీలో మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేయడం జరిగింది. సో సారాంశం ఏంటి అంటే ఈ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఎరువులు ఉన్నాయో దీని విషయంలో, సాయిల్ హెల్త్ విషయంలో అంటే నేల యొక్క ఆరోగ్యం విషయంలో ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ప్రశ్న వస్తుంది, ఇటీవల వార్తల్లో కనిపించిన నైరోబీ ఒప్పందం ఏంటి అంటే సహజ ఎరువులు ఉపయోగించి సో నేలని కాపాడుకోవాలని చెప్పేసి దాని యొక్క సారాంశం వస్తుంది. సో ఫెర్టిలైజర్స్ అండ్ సాయిల్ హెల్త్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకొకటి వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ మనకి ఈరోజు జరుగుతుంది, మే 13 నుంచి 15 వరకు. సో దీన్ని రోటర్డామ్ అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది, నెదర్లాండ్ దేశంలో ఉన్న నగరం పేరు. సో ఇన్ఫ్యాక్ట్ ఇండియా కూడా దీనికి హాజరవుతుందని చెప్పేసి మనకు పిఐబి న్యూస్ పేర్కొన్నది. ఇంకా ఈరోజు మన మీటింగ్ పూర్తి కాలేదు, మీటింగ్ అయితే సారాంశం డిస్కస్ చేస్తాం కంపల్సరీ. వెరీ ఫేమస్ వరల్డ్ హైడ్రోజన్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. ఇంకోటి 19వ యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ సమ్మిట్ వచ్చేసి న్యూయార్క్ హోస్ట్ చేస్తుంది. ఇది యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ 19th సెషన్ అనేది న్యూయార్క్ హోస్ట్ చేస్తుంది, యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్. ఇందులో ఇండియా హాజరైంది. సో మన ఇండియా తరపున మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ యొక్క సెక్రటరీ అయిన జితేంద్ర కుమార్ అని చెప్పేసి హాజరయ్యి సో ఇండియా యొక్క సిఫార్సులు అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. మనం డిస్కస్ చేసినాం అక్టోబరు 23rd లోపల UNFF ఆధ్వర్యం లోపల ఇండియా యొక్క ప్రోగ్రామ్ ఏంటి అంటే సో కంట్రీ లీడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఒకటి ప్రోగ్రామ్ ఉన్నది. వాతావరణ మార్పుల కోసం అని చెప్పేసి కొంతమంది మెజర్స్ తీసుకుంటారు కదా. సో ఆ ప్రోగ్రామ్ పేరు కంట్రీ లీడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ యొక్క సారాంశాన్ని ఈ సమ్మిట్ లోపల సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటి మన సమ్మిట్ పేరు ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ న్యూయార్క్ హోస్ట్ చేస్తుంది. ఇండియా హాజరైనాక ఒక ధృవపత్రాన్ని ఇన్ఫ్యాక్ట్ ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేసింది. ఆ డాక్యుమెంట్లో ఏముంటుందంటే అక్టోబర్ 2023 లోపల డెహ్రాడూన్ లోపల UNFF ఆధ్వర్యంలో ఇండియా ఒక సమ్మిట్ని హోస్ట్ చేసింది. ఆ సమ్మిట్ లోపల కంట్రీ లీడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. వాతావరణ మార్పుల కోసం అని చెప్పేసి వివిధ కంట్రీస్ ఏ చర్యలు తీసుకుంటున్నాయని చెప్పేసి ఆ డాక్యుమెంట్ సారాంశాన్ని ఈ సమ్మిట్ లోపల సబ్మిట్ చేయడం జరిగింది. అది మనకి వార్తల్లో ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. కంట్రీ లీడ్ ఇనిషియేటివ్ యొక్క సిఫార్సులని మన సెక్రటరీ వచ్చేసి మీటింగ్ లోపల సబ్మిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇది చిన్నదే మనకు ఇన్ఫ్యాక్ట్ గ్రీన్కో కంపెనీ అని చెప్పేసి మనకు కాకినాడ లోపల ఉంటుంది, ఏపీ లోపల ఉన్న కాకినాడ. ఆ గ్రీన్కో కంపెనీ వచ్చేసి ఒప్పందం చేసుకున్నది గ్రీన్ అమ్మోనియా యొక్క ఎగుమతి కోసం అని చెప్పేసి నార్వేలోని ఓస్లోలో ఉన్న యారా క్లీన్ కంపెనీ. సో గ్రీన్కో వచ్చేసి ఎక్కడ ఉన్నది, ఇది కాకినాడ లోపల ఉన్నది. ఇది ఎక్స్పోర్ట్ చేస్తుంది గ్రీన్ అమ్మోనియాని సో యారా క్లీన్ అమ్మోనియా కంపెనీకి. ఇదేమో ఇన్ఫ్యాక్ట్ ఓస్లో ఫ్రమ్ నార్వే అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఓన్లీ వన్ క్వశ్చన్, ఇక్కడ ఏం లేదు. సో గ్రీన్కో కంపెనీ ఫ్రమ్ కాకినాడ ఎక్స్పోర్ట్ చేస్తుంది గ్రీన్ అమ్మోనియాని ఎక్కడికి అంటే యారా క్లీన్ అమ్మోనియా కంపెనీకి, అది ఓస్లో అని చెప్పేసి అక్కడ ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఇవి మనకు వార్తల్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్ అండ్ ఎకాలజీ. సో నెక్స్ట్ కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ వార్తల్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ చూస్తే మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ చాబహార్ పోర్ట్ అని చెప్పేసి ఒక 1000 సార్లు మనం డిస్కస్ చేసి ఉంటాం. మళ్ళీ ఎందుకు వార్తలో వచ్చిందంటే 10 ఏళ్ల కోసం అని చెప్పేసి ఇండియా ఇరాన్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో చాబహార్ పోర్ట్ వెరీ ఫేమస్, ఇరాన్లో ఉంటుందని చెప్పేసి గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఉంటుంది, మనం డిస్కస్ చేసినాం. వాస్తవంగా మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది పాకిస్తాన్, ఇదేమో ఆఫ్ఘనిస్తాను, ఇక్కడ ఉంటుంది ఇరాను.
సో మనం ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేయాలంటే త్రూ ది పాకిస్తానే పోవాల్సి ఉండే, వేరే గత్యంతరం లేకపోయింది. సో సెంట్రల్ ఆసియాకి పోవాలన్నా పాకిస్తాన్ నుంచే పోవాలి. ఇప్పుడు ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క సహాయం కోసం కావచ్చు, సెంట్రల్ ఆసియా కోసం కావచ్చు, పాకిస్తాన్ అవసరం లేకుండా మనం ముంబై నుంచి ఇట్లా వెళ్ళిపోతాము. సో ఇప్పుడు ఏంటి, పాకిస్తాన్ అవసరం లేకుండానే ఇరాన్ నుంచి మనము ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళొచ్చు, సెంట్రల్ ఆసియాకి కూడా వెళ్ళొచ్చు. దాంతోపాటు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్పేసి మనము రష్యా నుంచి ఇండియాకి ఒకటి మనము మల్టీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. రైల్వే, షిప్పింగ్, రోడ్ అని చెప్పేసి మొత్తం మార్గాలు ఉంటాయి కదా, అందులో కూడా చాబహార్ పోర్ట్ వస్తుంది. రెండింటి విషయంలో ఈ చాబహార్ పోర్టు ఫేమస్. పాకిస్తాన్ అవసరం లేకుండా ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేయాలన్నా, సెంట్రల్ ఆసియాకి పోవాలన్నా చాబహార్ పోర్టు పనికి వస్తుంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ విషయంలో కూడా చాబహార్ పోర్టు పనికి వస్తుంది అని చెప్పేసి చూసుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి, ఇండియా నిర్వహిస్తున్న 2 విదేశీ పోర్టులు అని చెప్పేసి మనకి చాబహార్ పోర్టు ఒకటి ఇరాన్లో ఉంటే, సిట్వే ఓడ్రేవ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం, మయన్మార్ లోపల ఉంటుంది. చాబహార్ ఫ్రమ్ ఇరాన్, సిట్వే ఫ్రమ్ మయన్మార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది అది. నెక్స్ట్ ఈ జాగ్రఫీ కిందికి వస్తుంది. మన ఇండియాలో అరోరా కాంతిపుంజం అని చెప్పేసి లడఖ్ లోపల కనిపించింది. సో మనకు అరోరా ఆస్ట్రాలియస్ అని చెప్పేసి ఇట్లా మనకు వస్తుంది, జాగ్రఫీ లోపల వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఉత్తర ధ్రువపు కాంతిపుంజం అని చెప్పేసి మనము అరోరా బొరియాలస్ని పిలిస్తే, సౌత్ పోల్ దగ్గర మనకి అరోరా ఆస్ట్రాలస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇప్పుడు లడఖ్ నుంచి కనిపిస్తుంది కాబట్టి మనకి వార్తల్లో ఉన్నది. లడఖ్ నుంచి ఇన్ఫ్యాక్ట్ హాన్లే దగ్గర ఏర్పాటు చేసిన ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ అని చెప్పేసి, సో IAO ద్వారా దీన్ని మనము చూడడం జరిగింది లడఖ్ లోపల, హాన్లే దగ్గర అని చెప్పేసి చూసుకోవాలి. సో IAOని ఎవరు ఇక్కడ ఏర్పాటు చేసిన అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఫ్రమ్ బెంగళూరు అని చెప్పేసి వీళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అరోరా కాంతి పుంజాలని లడఖ్ నుంచి మనం చూసినాము హాన్లే ప్రాంతం లోపల. దేని ద్వారా మనం అంటే ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ ద్వారా. దీన్ని ఎవరు ఏర్పాటు చేసినంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఫ్రమ్ బెంగళూరు అని చెప్పేసి చూసుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ మనకు ఇబ్బు అని చెప్పేసి ఒక అగ్నిపర్వతం వార్తల్లో ఉన్నది. సో దేశం ఏంటి మనకంటే ఇండోనేషియా అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత జొన్నగిరి బంగారు గని వార్తల్లో వచ్చింది. సో జొన్నగిరి బంగారు గని అనేది భారతదేశంలో ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తున్న ఏకైక బంగారు గని అని చెప్పేసి ఫ్రమ్ కర్నూలు డిస్టిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ కండక్ట్ చేస్తుంది. దానికి అనుబంధ సంస్థ పేరు మనకి ఏంటి అంటే జైమైసోర్ అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ జొన్నగిరి బంగారు గని ఇది కర్నూలు లోపల ఉంటుంది. సో మండలం పేరు ఏంటి మనకంటే తుగ్గలి మండలం అని చెప్పేసి, ఇది మనకి ABPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. ఇది తుగ్గలి అని చెప్పేసి పిలుస్తాం. ఇది భారతదేశంలో ప్రైవేట్ రంగంలో కండక్ట్ చేస్తున్న ఓన్లీ గోల్డ్ మైనింగ్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ జొన్నగిరి మనకి ఇన్ఫ్యాక్ట్ ఏ సంస్థ కండక్ట్ చేస్తుంది మనకంటే దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ వాళ్ళ యొక్క అనుబంధ సంస్థ. దక్కన్ గోల్డ్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ మనకి, దాని పేరు జమైసోర్ అని చెప్పేసి ఉన్నది. సో జమైసోర్ సర్వీసెస్ ఇండియా. సో మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇప్పుడు ఈ దక్కన్ గోల్డ్ అనేది మనకు, సో ఇన్ఫ్యాక్ట్ ఆఫ్రికాలో ఉన్న మొజాంబిక్ దేశంతో లిథియం యొక్క అన్వేషణ కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నది. సో లిథియం యొక్క అన్వేషణ కోసం అని చెప్పేసి ఒప్పందం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏంటి, లిథియం యొక్క అన్వేషణ కోసం అని చెప్పేసి ఈ దక్కన్ గోల్డ్ మైన్స్ అనే సంస్థ మొజాంబిక్తో ఒప్పందం కాబట్టి వార్తల్లో వచ్చింది. ఇది వచ్చింది కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. AP న్యూస్ అయినప్పటికీ సో ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు తెలంగాణ వాళ్ళకి కూడా. సో జైమైసోర్ ఇది ఒక అనుబంధ సంస్థ. దీని మెయిన్ సంస్థ ఏంటి, దక్కన్ గోల్డ్ వచ్చేసి. సో బంగారు గని మనకు జొన్నగిరి అని చెప్పేసి పిలుస్తాం. ఇవి జాగ్రఫీ ఆర్టికల్స్ అండి. నెక్స్ట్ మనకు ఆర్ట్ అండ్ కల్చర్ కింద వెరీ ఫేమస్ మనకి యునెస్కో యొక్క సైట్ లోపల 3 గ్రంథాలు చోటు సంపాదించినాయి. అవి డిస్కస్ చేద్దాం. యునెస్కో యొక్క మెమోరీ ఆఫ్ ది వరల్డ్ ఆసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్ అని చెప్పేసి సో ప్రాచీన గ్రంథాలని ఇది ఎంపిక చేస్తుంది. సో ఇండియా నుంచి మొత్తం 3 సెలెక్ట్ అయినాయి. సో ఫస్ట్ నామినీ పంపింది ఎవరంటే
ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అని చెప్పేసి మూడింటిని ప్రపోజ్ చేస్తే 3 సెలెక్ట్ కావడం జరిగింది. యునెస్కో జాబితా వాటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకి వెరీ ఫేమస్ రామ్ చరిత్ మానస్ అని చెప్పేసి తులసిదాస్ యొక్క రచన, అవధి లాంగ్వేజ్లో రాస్తాడు. సెకండ్ది మనకి వెరీ ఫేమస్ విష్ణు శర్మ యొక్క సాంస్క్రిట్ భాషలో రాసినటువంటి, ఇన్ఫ్యాక్ట్ మనకి పంచతంత్ర అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ గ్రంథం మనకి హిస్టరీలో వస్తుంది. సో ఎవరు మనకి రాసింది? విష్ణు శర్మ అని చెప్పేసి సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాస్తాడు. నెక్స్ట్ సహృదయ లోక అని చెప్పేసి, సో ఇది మనకి సాంస్క్రిట్ లాంగ్వేజ్ లోపల రాస్తాడు ఆనంద్ వర్ధన్ అని చెప్పేసి. ఈ 3 మనకి యునెస్కో లిస్ట్లో వచ్చినాయి కాబట్టి 3 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, వెరీ ఫేమస్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ తెలంగాణ కోసం అని చెప్పేసి మనకి తెలంగాణ ఎంపీ ఎన్నికలు జరిగినాయి కదా. సో మొత్తం పోలింగ్ చూస్తే 65.67% అని చెప్పేసి ఉన్నది. అత్యధిక పోలింగ్ మనకి భువనగిరి అని చెప్పేసి, అత్యల్పం హైదరాబాద్ అని చెప్పేసి ఉన్నది. గత లోక్సభతో పోలిస్తే పోలింగ్ పెరిగింది, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిందని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ అపోలో హాస్పిటల్ యొక్క డైరెక్టర్ అయిన అర్షద్ రెడ్డి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు. ఈ ఫార్చ్యూన్ యొక్క జాబితా 40 అండర్ 40 అని చెప్పేసి అందులో చోటు వచ్చిన వ్యక్తి తెలంగాణ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమకారుడు కొల్శెట్టి రామదాస్ మరణించాడు. మనం తెలంగాణ ఉద్యమంలో డిస్కస్ చేసినాం కాబట్టి పెద్దగా అవసరం లేదు ఇప్పుడైతే. ఇవి మనకు 14th మే కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ క్లాస్లో 15th లోపల మనము ఇన్ఫ్యాక్ట్ ఈ పాలిటీ, ఎకనామీ అండ్ అదర్స్ అని చెప్పేసి డిస్కస్ చేస్తే అయిపోతుంది. మేబీ ఈవినింగ్ ఉంటుంది, లేకుంటే పొద్దున క్లాస్ చేస్తే కంపల్సరీ.